ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక రకంగా బలీయమైంది అయినా తప్పనిసరి అయింది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఒక రకంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పడి 7 ఏళ్ళయ్యి బ్రాహ్మణులలో ఆత్మవిశ్వాసం, ఆర్థిక పరిపుష్టి పెంచుకోవాలనేటువంటి సామర్థ్యం పెరిగిన తర్వాత వాళ్ళలో ఒక సంఘటిత శక్తి వచ్చి మేము సైతం తప్పకుండా బాగుపడడానికి అవకాశం కలిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అని చెప్పనేటువంటి రీతిలో ఉన్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితి దయనీయమైనటువంటి స్థితి వచ్చింది. ఇది చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక గొప్ప విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటాం బ్రాహ్మణులు అంటే అగ్రవర్ణాల వాళ్ళు కదా, వాళ్ళకేమైంది అని చెప్పని. కానీ ఎంత అగ్రవర్ణాల వాళ్ళైనా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో, ఎంతమంది వేద పండితులు ఏ రకంగా బాధపడుతున్నారో, ఎంతమంది అర్చకులు ఏ రకంగా బాధపడుతున్నారో, ఎంతమంది చిన్న పూజారులు బాధపడుతున్నారు అనేటువంటి సంగతి స్వయంగా నేను చూసినటువంటి వాడిని. నేను అర్చక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. వేలాది మంది అర్చకులు, వందలాది మంది వేద పండితులు, అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క సంతానము, ఆడపిల్లలు, మగవాళ్ళందరూ కూడా ఎంత చదువుకున్న ఇబ్బందుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందం కలిగి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు ఒక రకంగా బ్రాహ్మణులు అంటే అపారమైనటువంటి గౌరవము, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడైనా పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 3-4 సార్లు వివిధ పెద్దలతో అందరితో కూడా సంప్రదించి అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీస్గా పనిచేసేంత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచించి వారు 2017 సంవత్సరం జనవరి చివరి వారంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడిన తర్వాత బ్రాహ్మణుల కళ్ళల్లో ఆనందపు కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళు కన్నీటి చెలమలైనాయి. నిజంగా చెప్పాలని చెప్పంటే మాకు కూడా ఒక పరిషత్తు ఉంటుందా, మమ్మల్ని కూడా పట్టించుకుంటారా అని చెప్పనేటువంటి భావం కలిగింది. అసలు బ్రాహ్మణుడి యొక్క పాత్ర ఏంటి, బ్రాహ్మణుడి యొక్క స్థానం ఏంటి, బ్రాహ్మణుడు ఎవరు అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. పుట్టిన దాదిగా గిట్టేదాకా ప్రతి దశలో కూడా బ్రాహ్మణుల యొక్క అవసరం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు సమాజంలో ఉంది. అందరికీ తెలిసిన విషయమే. పుట్టితే ఏ తిథిలో పుట్టాడు, ఏ వారాన పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ రాశికి సంబంధించిన వాడు అనేటువంటి రీతిలో తిథివార నక్షత్రాలు చూసేటువంటి వాడు బ్రాహ్మడు. పుట్టిన తర్వాత బారసాల అయితే నామకరణోత్సవానికి తానుండి చేయించేటువంటి వాడు బ్రాహ్మడు. అక్షరాభ్యాసం చేయించేటువంటి వాడు బ్రాహ్మడు గురువుగా. గురు బ్రహ్మ గురుర్దేవో గురు బ్రహ్మ గురుర్దేవో గురుర్ విష్ణు మహేశ్వర అని చెప్పనేటువంటిది మనకందరికీ తెలిసిన సంగతే. బ్రాహ్మణుడు నామకరణం చేసినప్పటి నుంచి, అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి, ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరగాలని చెప్పంటే ఆ సంస్థ శ్లోకాల్లో ఉండేటువంటి వివాహం ఇవాళకి ఒక పవిత్ర బంధంగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామని చెప్పించేటువంటి వాడు బ్రాహ్మడు. తర్వాతి కార్యక్రమంలో కూడా బ్రాహ్మడే. ఆ తర్వాత 2 చిటికెన వేళ్ళు కలిస్తే కళ్యాణం, 2 కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం. నిర్యాణ దశకు వచ్చినప్పుడు కూడా మనిషికి కావలసినటువంటి స్థితి బ్రాహ్మడు. అందుకని నేను అంటున్నాను, పుట్టినదాదిగా గిట్టేదాకా కూడా బ్రాహ్మణుడి యొక్క ప్రమేయం ఉండేటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే కనీసం కుర్చీ ఇచ్చి కూడా గౌరవించినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. మర్యాదగా మాట్లాడకుండా ఎంతలే పో నువ్వేమిటి అని చెప్పినటువంటి రీతిలో ఒక పేదవాడిని పలకరించడానికి కోసం చెప్పని ఈసడించుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళని చూశాను నేను. ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళతో నాకు ఉండేటువంటి అనుబంధం గొప్పది కాబట్టి. అలాంటి స్థితిలో గౌరవనీయులు మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పరచాలా, వాళ్ళకు కూడా కావాల్సినటువంటి స్థాయిని ఇవ్వాలా, వారికి కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వారును, తెలంగాణ ఉద్యమంతో 1969 నుంచి కూడా అనుబంధం ఉండేటువంటి వారును, మీరైతేనే బాగుంటుందనేటువంటి ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక గౌరవంతో నన్ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షంగా చేసినందుకు వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను.
అదొక బాధ్యతగా అనుకోలేదు. అది నాకు కావలసినటువంటి రీతిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు అని చెప్పని భగవంతుడు ఇచ్చిన ఆదేశంగా నేను భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే మనసు విలువలరాడిపోతుంది, కళ్ళు శ్రావణ మేఘాలు అవుతున్నాయి. అందుకోసమే నేను ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ బ్రాహ్మణుల గురించి చేపట్టినటువంటి పథకాల విషయంలో ఏదైతేనేమి వాళ్ళు బాగా చదువుకుంటారు కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్లకు విదేశీ విద్యా పథకం క్రింద వారికి కావాల్సినటువంటి సాయం చేద్దామని చెప్పని ముందుకొచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి. మీకెందుకు బడ్జెట్ గురించి నేను చూసుకుంటానని చెప్పని ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలని ప్రకటించినటువంటి వారు ఆనాటి ముఖ్యమంత్రి. 100 కోట్ల రూపాయలు ప్రతిసారైనా ఇస్తామని చెప్పని అనుకున్న ప్రభుత్వంలో గత 50 ఏళ్లుగా ఉండినటువంటి వాడిని 1973 నుంచి ఉన్నటువంటి 2023 వరకు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వాడిని, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వరకు పిఆర్ఓగా, కమిషన్ ఇన్ఫర్మేషన్గా మీకు అందరికీ తెలిసిందే. ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పంటే ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. ఒకసారి 100 కోట్లు అన్న దగ్గర 50 కోట్లు ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 25 కోట్లు ఇవ్వచ్చు. కానీ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు మనం అమౌంట్ రిలీజ్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఆ కార్యక్రమాలను నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆసరాన్ని అందించినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బ్రాహ్మణులంతా కూడా తప్పకుండా నమస్కరించాలి. ఇదొక్కటే కాదు, అర్చకులైనటువంటి వాళ్లకు, దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్లకు సరైనటువంటి జీతాలు లేనటువంటి సందర్భంగా అర్చకులకందరికీ కూడా ప్రభుత్వం తరపున దాదాపు 2000 మందికి కావాల్సినటువంటి జీతాలు అందిద్దామని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలు. అలాగే ధూపదీప నైవేద్య పథకం కింద దాదాపు 6731 మందికి ధూపదీప నైవేద్య పథకం కింద 10,000 రూపాయల వరకు కూడా ధూపదీప నైవేద్య పథకం కింద వారికి జీతభత్యాలు ఇద్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నటువంటి పెద్ద ఆయన. అలాగే వేద పండితులకు ప్రతి నెలకు కూడా వాళ్ళకి ఏముంది పాపం 60, 70, 80 ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా బాగుండాలని చెప్పని ప్రతి నెలకు ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహకారం చేద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఇప్పించినటువంటి పెద్ద ఆయన. ఇలా బ్రాహ్మణులందరినీ కూడా నేను ఆదుకుంటానని చెప్పని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆదరించినటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులందరికీ కూడా ఒక స్థైర్యం ఏర్పడింది, ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడింది. కానీ ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బ్రాహ్మణులకి. ఆత్మాభిమానంతో ఇప్పటివరకు ఎవరు చెప్పకుండా సాధ్యమైనంత మేరకు చూద్దామని చెప్పి అనుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ అవన్నీ కూడా పోయి పాలన వైపు దృష్టి సారించేటువంటి రీతిలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏలిక గౌరవనీయులు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి తరుణంలో వారికి నేను మనవి చేయాలనేటువంటి భావంతో మీ ముందుకు వచ్చాను. నా ధర్మం, నా బాధ్యత, స్థితిగతులు తెలిసినటువంటి వాడిగా, కష్ట నష్టాలను తెలిసినటువంటి వాడిగా, ఈ సంస్థను ముందుకు తీసుకుపోయినటువంటి వాడిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే గత 10 నెలలకు పైగా ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరంగా విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు విదేశీ విద్యా పథకం క్రింద దాదాపు 1000 మందికి ఏ రకమైనటువంటి జీవితాలు గడుపుతున్నారో తలుచుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. అక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు విదేశాల్లో. అలాంటి రీతుల్లో వాళ్ళు ఏ పెట్రోల్ పంపులు పనిచేస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడైనా పనిచేస్తున్నారా, వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఫీజులు ఎలా కట్టుతున్నారు, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, వారికి ఏ రకంగా ఉందో జీవితం తలుచుకుంటే ఒక్కొక్కసారి నిద్ర పట్టడంలా ఒళ్ళంతా బాధ అనిపిస్తూ ఉంది. నా రిక్వెస్ట్ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కూడా, కానీ ఎంతో కొంతన్నా మనం దృష్టి పెట్టేసేసేసి ముందుకు తీసుకోకపోయినట్టయితే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 1000 మంది విలువలాడిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా బాధపడిపోతున్నాయి. అట్లాగే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులు ఒక వ్యాపార రంగంలో వాళ్ళకు వ్యాపార వ్యవహార దక్షత వచ్చేట్టుగా చేసి ఒక 5,000 మందికి సుమారుగా వాళ్లకు కావాల్సినటువంటి యూనిట్స్ని ఏర్పరిచి దాదాపు 1879 మందికి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. విదేశీ విద్యా పథకం కింద ఒక 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోయినట్టు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి. అలాగే ఈ పథకం క్రింద బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్స్ స్కీమ్ ఫర్ తెలంగాణ అనేటువంటి పథకం క్రింద చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి దాని కింద ఒక 15 కోట్ల 64 లక్షలు. ఇవి చేయకపోయినట్టయితే పెట్టుకున్నటువంటి వాళ్ళ షాప్ కానీ, ఒక యూనిట్ కానీ, ఏదైనా ఒకటి పెట్టుకున్నది మూత వేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మూత వేయడం అవసరమా? మూత వేసుకోమని అంటున్నారా? మూసివేయాలనుకుంటున్నారా? మూసివేసేది మళ్ళీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుందా? ఎలా ఉంటుందనేటువంటి సంగతి మనం ఆలోచిస్తుంటే
ఇబ్బంది అనిపిస్తున్నది. ఇది నివేదించుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి అనిపించి మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందుకనే కొంచెం పాలన వైపు దృష్టి సారించినటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి, ఆర్థిక ఒడిదుడుకులున్నా కొంతవరకు మనం చేయడానికి కోసం చెప్పిన అవకాశం ఉంది కాబట్టి, మంత్రివర్గం సమావేశం రేపు ఉంది కాబట్టి, ఈ విషయాన్ని అవసరమైతే మంత్రివర్గ సమావేశంలో రేపు చర్చించి ఎంతో కొంత దాదాపు 50 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కావచ్చు ప్రభుత్వానికి. ఒకటేసారి అన్ని కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పంటే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నెలాఖరు లోపుగా ఒక 20 కోట్ల రూపాయలని, వచ్చే నెలలో మిగిలినటువంటి 20-25 కోట్ల రూపాయలని మనం రిలీజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళలో ఒక నమ్మకం వస్తుంది, వాళ్ళలో ఒక విశ్వాసం కలుగుతుంది. తర్వాత కుటుంబాలలో కూడా పర్వాలేదు, మమ్మల్ని ఆదుకుంటారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పని గౌరవం పెంచుకోవడానికి కోసం చెప్పని మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేను నివేదించుకుంటున్నాను. తప్పకుండా వారు ఆలోచిస్తారని చెప్పని ఆశ. అట్లాగే వచ్చే నెలలో బహుశా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కావచ్చు. అసెంబ్లీ సమావేశాల్లోగానైనా కనీసము వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాటు కల్పిస్తారని చెప్పని ఆశిస్తూ, ఒకవేళ అసెంబ్లీ సమావేశాల లోపుగా ఈ ప్రాబ్లం ఇట్లాగే నిలిచిపోయినట్టయితే, వారి జీవితాల్లో ఇంకా ఇబ్బందులు ఉన్నట్టయితే, వారి కుటుంబాల్లో ఒక రకమైనటువంటి కలకలం ఇట్లాగే ఉన్నట్టయితే, వారి యొక్క ఆశీర్వాదం పక్కకు పోయేసేసి బ్రాహ్మణ పెద్దల యొక్క క్రోధానికో, కోపానికో, రోషానికో మనం గురి కావడం అంత మంచిది కాదని చెప్పని కూడా నేను మనవి చేయాల్సిన బాధ్యత ఉంది నాకు. అసెంబ్లీ సమావేశాల వరకైనా కానీ కనీసం ఈ సమస్యను తీర్చడానికి కోసం చెప్పిన ప్రభుత్వం ముందుకు రాకపోతే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బ్రాహ్మణ సంఘాలందరినీ కూడా మాట్లాడి వారందరికీ కూడా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరిచేటువంటి రీతిగా వాళ్ళందరినీ కూడా కలిసి, వారితో పాటు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి నివేదించుకోవడానికి కోసం చెప్పిన కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ప్రయత్నం అనేటువంటి విషయంలో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని విషయాలను తెలిసినటువంటి వాడిగా, ఈ అడ్మినిస్ట్రేషన్ని గత 50 ఏళ్ళుగా చూస్తున్నటువంటి వాడిగా, ఒకప్పటి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి వాడిగా, సలహాలు ఇవ్వడం కాదు ఆచరించేటప్పుడు ఉండేటువంటి బాధ్యత ఏమిటో తెలిసినటువంటి వాడిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకి భవిష్యత్తు బాగుండాలని చెప్పని కోరుకునేట్టుగా చూస్తారని ఆశిస్తూ, మరొక మాట ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. అక్కడ పనిచేసేటువంటి 10-20 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది ఉండరు. ఏది కింది స్థాయి అటెండర్ స్థాయి నుండి పై వరకు వాళ్లకు జీతాలు కూడా ఇవ్వబడడం లేదనేటువంటి విషయం నా దృష్టికి వస్తే హృదయం రక్కలవుతుంది. జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితికి తీసుకురాకూడదు ఎప్పుడు కూడా. గత 5 నెలలుగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలుగా మాకు జీతాలు రావడం లేదు అని చెప్పినటువంటి అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టయితే, ఒక చైర్మన్గా పనిచేసినటువంటి వాడిగా నా ముఖం ఖిన్నమైంది, వికలమైంది, వివరణమైంది, విషాదమైంది. ఈ విషాద స్థితి నుండి తొలగిస్తారని చెప్పని నా ఆశ. అందుకని ముందుగా జీతాలను రిలీజ్ చేయడం కోసం చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుందని, వారికి కావాల్సినటువంటి భవిష్యత్తును మెరుగుపరచడానికి ఆలోచిస్తుందని, వారికి రిలీజ్ చేయాల్సినటువంటి 50 కోట్లలో 2 విడతలన్నా కనీసం ఒకసారి 20, ఇంకోసారి 30, ఓసారి 25, మరోసారి 25 కోట్లన్నా రిలీజ్ చేసేసి బయట ఉన్నటువంటి బ్రాహ్మణ విద్యార్థులకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి వెసులుబాటును కలిగిస్తారని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారని, ధైర్యాన్ని కలిగిస్తారని, స్థైర్యాన్ని కలిగిస్తారని, కుటుంబాలకు కావాల్సిన సంతోషాన్ని అందిస్తారని చెప్పని ఆశిస్తూ, నిన్ననే నేను గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం కూడా జరిగింది. మీడియా ముందుకు రాకముందు కూడా వారికి ఒక వ్యక్తిగా నేను ఒక పూర్వ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా ఈ విషయాలన్నింటిని కూడా తెలిపి వారి దృష్టికి తీసుకురావాలని చెప్పినటువంటి విషయంలో లేఖ కూడా వ్రాయడం జరిగింది, సవివరంగా సవిస్తారంగా. కాబట్టి ఆ లేఖను చూసి తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. త్వరలోనే మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని, సముచితమైన నిర్ణయం తీసుకుంటారని, సత్వరంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పని ఆశిస్తూ సెలవు.